చేసి పెట్టండి మేడం, ఉన్నది ఇవ్వండి మేడం. ఎట్టయినా గానీ వాళ్ళు ప్రజల కోసం తీసుకొచ్చిన డబ్బులకు వాళ్ళకు అప్పచెప్పుకుంటా సరే ఇప్పుడు నువ్వు నెలకి లక్ష మేము రూపాయలు నష్టపోయినా పర్వాలేదు, వాళ్ళకు పంపిస్తే చాలు మేడం. ఆయన వడ్డీ తాగిన 10 రూపాయలు వాళ్ళ తాతతో మేము భరించలేము మేడం. మిగిలిన ఎంత ఉంటాయో 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే 20 రూపాయలు మిగిలిన వద్దు. ఇప్పుడు మాకు మేము ఇచ్చిన తప్పది. పిల్లల పెళ్లిళ్ళ కోసము మీ సేవింగ్స్ అవన్నీ కావాలని మళ్ళీ నేను మీ పెళ్లిలకు అందిస్తా, మీ పెళ్లిలో బిడ్డల పెళ్లి చేపిస్తా, మనోళ్ళు పెళ్లి చేపిస్తాం అన్నారు. మంగిలి మధు చేసిండు. మాకు మంగిలి తెలియదు మేడం, ఆయన తీసుకొచ్చిండు మంగిలి. ఆయన తర్వాత మావోలే పాలోలే, ఈ మధు మా పాలోలే. అప్పుడు వాళ్ళ అక్కకు పెళ్లి చేయాలంటే 1 రూపాయి కూడా లేదు మేడం. అట్లాంటి మనిషి ఇట్లా మోసం చేస్తాడు, ఇట్లా బయట దిగుతాడు మాకు కూడా అంటే ఆఫీసర్ ఫ్యాక్టరీ, అది మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి, మన ఏదో ఒకటి గంజాయి ఏదో అన్ని ఉన్నాయి అని చెప్పి మోసం చేసి తీసుకుపోయింది. నీకు అన్ని కూడా చెప్పలే మేడం. ఇప్పుడు నీకు నెల జీతం ఇస్తున్నావు, నీకు అన్ని ఎందుకో ఏం అవసరం అన్ని అడగ అవసరం, అలాంటప్పుడు నువ్వు ఎక్కువ అందరు వాళ్ళకి ఆన్సర్ అడిగితే మీ పైసలు వద్దని అందుకనే మేము అడగలేదు. అంటే నువ్వు ఇస్తున్నావు కదా, ఇంకా నువ్వు సంపాదించుకుంటావు, మేము అడిగితే మా పైసలు తీసుకోకపోతే మళ్ళీ మనం కూడా సంపాదించుకోవాలి, ఎందుకు అడగడం, మనం అందరు ఇస్తారు కదా వస్తున్నాయి, మన అన్ని ఎందుకు తెలుసుకోవాలి అని జరుగుతుంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది, మనం చూద్దాం. ఒకవేళ మీకు ఈ